నిర్మలంగా ఉండటమే నిరంజనం, ఏ సంకల్పాలు లేకుండా. ఎప్పుడు ఆనందంగా నిర్మలంగా నవ్వుకుంటూ సంతోషంగా, ఏ అలలు రాకుండా ఎప్పుడు ఆనందంలోనే ఉండటం. ఏక్ నిరంజన్ అంటే ఒక్కడు అని అర్థము. ఏక్ అంటే ఒకటి, ఎప్పుడు నిరంజన్. నిరంజన్ అంటే ఒక్కడు ఎప్పుడు ఏకాగ్గానే ఉండాలని అర్థం. ఏక్ నిరంజన్ దో సుఖి తీన్ గడిబిడి. దో సుఖి అంటే ఇద్దరు, ఇద్దరుంటే మంచి చెడ్డ చేసుకొని తినుకుంటూ ఉండేదానికి అవి జరుగుతాయి. తీన్ గడిబిడి ముగ్గురుంటే గడిబిడి గలాట్లు వస్తుంటాయి. మా మాటలు ఈ మాటలు మాట్లాడుకుంటా నిర్వికల్పం చెక్కదు, ఉండలేడు. అది అన్ని అర్థాల్లోనే దాన్ని ఏపు నిరంజన అనేది. ఒక్కడే. అది దీనికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. ఏక్ నిరంజన్ అంటే, ఏక్ నిరంజన్ అంటే ఒక్కడే ఉంటే ఏ యొక్క అలలు రాకుండా శాంతంగా ఆనందంగా తన్మయం అయ్యి ఆ యోగంలో పోతాడు పైకి. గడిబిడి జరిగితే మళ్ళీ ఆటంకాలు అవుతాయి, మళ్ళీ మాయలోనే పడతాడు. అదొకటి. రెండోది ఏక్ అంటే ఒకటే ఈ సర్వము సృష్టికి, స్థితికి, లయానికి, అన్నిటికీ ఒక్క కళ, ఒక్క ఆత్మ పరమేశ్వరుడు ఒక్కటే సర్వాంతర్యామి. సర్వము ఆయన ఒక్కడు తప్ప ఏరే ఎవ్వరు లేరని అర్థం. అన్నీ ఆయనేనని అందరూ హృదయంలో నిండి నిబిడీకృతం ఉండి నాటకం ఆడిస్తున్నాడు. అందుకు కాబట్టి ఆయన తప్ప ఇంక అవతల ఏమి లేదు కాబట్టి ఏ పురాణాలు కూడా లేవు. అట్లా తీసుకోవాలా అర్థం. రెండు అర్థాలు తీసుకోవాలా, ఒక్కటే కాదు. విష్ణువే శ్రీకాంతుడు. శ్రీ అంటే భార్య. శ్రీకాంతుడు, శ్రీ జగన్మాత ఓంకార రూపిణి. ఇదే ఎడం పరిచయం, ఇదే శ్రీకాంతుడు. దాని గురించి ఒకటి చెప్పాలి. శ్రీకాంతుడు అంటే పురుషుడు, శ్రీ అంటే ఆడకూతురు, భార్య భర్త. ఇంకేం దాంట్లో ఏమున్నది శ్రీకాంతుడికి? ఆయనే, వాళ్ళిద్దరే. అంటే చీకటి వెలుగు, జ్ఞానము అజ్ఞానము. అందుకే శ్రీకాంతుడన్నా అర్థం నాది కాంతుడు అన్నా ఒకటి. శ్రీకాంతుడు మళ్ళీ వాళ్ళనే రాముడి అంటారు, కృష్ణుడిని అంటారు, విష్ణువుని అంటారు. అంత శ్రీ అంటే శ్రీమన్నారాయణుడని. కాంతి అంటే శ్రీకాంతుడు. ఆ రొట్టెకి కూడా ఒక శ్రీకాంతుడు, అర్ధనారీశ్వరుడు. శ్రీకాంతుడు అనేదానికి ఒకటే స్త్రీ రూపం అయిందే, పురుష రూపం అయిందే. రెండు. ఏ రూపం కావాలంటే ఆ రూపం స్వయంగా రూపం జరుగుతాడు, స్వయంగానే అదృశ్యమవుతాడు. శివ శివ. ఇవన్నీ కూడా బయట అన్నీ కూడా ఆంతర్యంలో నుంచి వచ్చే, ఆంతర్యంలో దాన్ని పాటించితేనే నువ్వు ఆ బ్రహ్మానందాన్ని పొందగలుగుతావు. అవి సాధించాల. కాబట్టి ఈ బయట ఈ చెప్పుకునేది ఏంటంటే, ఈ బయట చెప్పుకొని ఇనుకుంటూ ఉండేవన్నీ కూడా కర్మ సిద్ధాంతం. కర్మానికి మూలం, కర్మానికి అవసరం. సంజయుడు, నీ పేరు సంజయ్ రెడ్డి. సంజయుడు అంటే ఏమి? సంజయ్ రెడ్డి అంటే మామూలుగా పైకి మీ ఇంట్లో పెద్దల పేరు ఎవరి పేరే పెట్టుకున్నాడు కానీ సంజయ్ రెడ్డి అన్నారు. అసలు సంజయ్ రెడ్డి అంటే ఏమంటే సర్వేంద్రియాలు జయించేసి వాడు సంజయుడు అంతరార్థంలో. వాటిని జయించండు కాబట్టి సంజయుడు.
ఉంది కాబట్టి సంజయుడు నీలో ఉన్న ఇంద్రియాలన్నీ జయించి పరిశుద్ధమై ఉంటుంది. పరిశుద్ధాత్మ. ఇంద్రియాలు జయించితే వాసనలు ఉంటాయి. వాసనలు జయించితే పరిశుద్ధమే ఆత్మ. ఆ పరిశుద్ధం అంటే ఏంటి? ఏమీ లేదు. ఇదంతా ఇదంతా గబ్బే. ఇదంతా ఉండి గబ్బు లేకుండా పోవటమే. ఆ గబ్బు లేకుండా పోవాలంటే ఏం చేయాలా? అవన్నీ గబ్బులు కూడా అగ్గిలో ఏమవుతున్నాయి? బూడిద ఇచ్చారు విధంగా బూడిద అయిపోతున్నాయి. ఆ ఆనందం అనే అన్నాన్ని ఎప్పుడు అనుభవిస్తావో పరిశుద్ధ ఆత్మ. ఆత్మే పరమాత్మ, పరమాత్మే పరాకాష్ఠ. కాబట్టి ఆ ఆత్మ అందుకోవాలంటే ఈ అజ్ఞానంతో కూడుకున్న కర్మని మైమర్చిపోవాలి. కర్మలో ఉండి అంటకుండా ఇడిబడి మైమర్చిపోవాలి. ఎక్కడెక్కడనే నిలిచిపోవాలి. అది సమాధినిష్ట సమాధి. ఏది సమాధి? ఒక సమాధి మాదిరిగా నిలిచిపోయి దీంట్లో ఇంద్రియాలకు చైతన్యం లేకుండా విడిబడి నిలిచిపోవటమే సమాధి. అదే జీవుడు సమాధిలో ఇదే సమాధిలో నిలిచిపోయినాడు. మళ్ళీ దీంట్లో నుంచే ఎగిరిపోతాడు, ఎగరగొట్టుకుంటుంది. అప్పుడు సర్వ హృదయములందు కూడా తాను ఎవరి ప్రేమతో ఆనందముతో గురు సేవ చేసి గురువు దగ్గర అభయం తీసుకొని ఎవడైతే వాడి జీవితంతో ఆ పాటు పడతాడో వాడు ఈశ్వర అంటే నీలోనే ఉండి నీవు దర్శనమిస్తుంటాడు. నువ్వు కోరిన కోరికలు నెరవేరుతుంటాయి. నీకు కావాల్సిన భోగభాగ్యాలు నీ యోగక్షేమం నేనే చూసుకుంటానంటాడు. నా యందునే మనసు పెట్టు, నన్నే ధ్యానించు, నన్నే పూజించు, నీ యోగక్షేమం నేనే చూసుకుంటానని చెబుతుంది వేదం. అట్లా శివ హరి.